సౌదీ అరేబియాలోని మక్కాలో హజ్ యాత్ర సందర్భంగా వడదెబ్బతో చనిపోయిన హజ్ యాత్రికుల సంఖ్య 1000 దాటిందంటూ అంతర్జాతీయ మీడియాలో కథనాలు వచ్చాయి. వీరంతా 10 దేశాలకు చెందిన వారని ఆ కథనాల్లో పేర్కొన్నారు. చనిపోయిన వారిలో దాదాపు 658 మంది ఈజిప్టు దేశస్థులేనని తెలిపారు. వీరిలో 630 మంది అనుమతి లేకుండా అక్రమంగా మక్కా నగరానికి వచ్చారని వెల్లడించారు. హజ్ యాత్ర అనుమతి కోసం భారీగా ఖర్చు అవుతుండటంతో చాలా మంది అక్రమ మార్గాల్లో మక్కాకు చేరుకుంటారు. ఇలా వచ్చే వేల మందిని స్థానిక అధికారులు నిలువరించే ప్రయత్నం చేస్తున్నప్పటికీ వారి సంఖ్య ఎక్కువగానే ఉంటున్నట్లు తెలుస్తోంది. యాత్ర ముగిసిన తరువాత రిజిస్టర్ చేసుకున్న వారికి అక్కడే అధికారులు ఏర్పాటు చేసిన తాత్కాలిక ఏసీ షట్టర్లో బస చేసేందుకు అనుమతి ఉంటుంది. అందుకే మరణిస్తున్న వారిలో రిజిస్టర్ చేసుకునే వారే అధికంగా ఉన్నారని అధికార వర్గాలు చెప్పాయి. భారత్ నుంచి హజ్ యాత్ర కోసం వెళ్లిన 90 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారని అంటున్నారు. జోర్డాన్ దేశానికి చెందిన 60 మందికి పైగా చనిపోయారని సమాచారం. పాకిస్తాన్, ఇండోనేషియా, ఇరాన్, సెనెగల్, ట్యునీషియా, అల్జీరియా దేశస్థులు కూడా పెద్ద సంఖ్యలో ప్రాణాలు కోల్పోయారని తెలుస్తోంది. అయితే ఏ దేశాలకు చెందిన ఎంతమంది హజ్ యాత్రికులు చనిపోయారనే దానిపై పూర్తి క్లారిటీ రాలేదు. ఇప్పటి వరకు సౌదీ అరేబియాలోని భారత రాయబార కార్యాలయం కూడా ఈ అంశంపై స్పందించలేదు.